వైజాగ్ నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చారన్న? వైజాగ్ ఇన్ఫోసిస్ వచ్చింది, అలాగే 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు కదా, అక్కడ లేవు ఐటీ కంపెనీస్? వైజాగ్ పెట్టుబడులు రాలేదండి, మొత్తం జగన్కి పెట్టుబడులు వచ్చినాయి. వైజాగ్ పెట్టుబడులు వస్తే జాబులు వచ్చేవి. వైజాగ్ రాజధానిగా కూడా చెప్తున్నారు కదా సార్, ఇంకొక రాజధాని, 3 రాజధానులు ఒక రాజధాని కదా. ఆ రాజధాని పేరు చెప్పి దోచేయడానికి చెప్పారు తప్ప నిజానికి రాజధాని కాదు. రాజధాని అమరావతి, కానీ ఆ మాయ చేయడానికి చెప్పి రియల్ ఎస్టేట్ భూములు ధరలు పెంచడానికి, మా అమాయకులు వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలను అమాయకులు చేసి డ్రామా ఆడించడానికి చేసిన నాటకం తప్ప వైజాగ్ రాజధాని కాదు. రాజధాని కూడా మాకు వద్దు, ఎందుకంటే రాజధాని వచ్చి మా భూములు పెరిగితే అక్కడ ఉన్న మధ్యతరగతి వ్యక్తి కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా నాన్న బాధలు పడుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందు 20 లక్షలు ఉన్న భూమి 150 గజాలు 200 గజాల భూమి ఇప్పుడు 45 లక్షలు 50 లక్షలు పలుకుతుందని చెప్పి రియల్ ఎస్టేట్ ధరలు పెంచేశారు. దానివల్ల మధ్యతరగతి వ్యక్తి వాడి జీవితాంతం కష్టపడినా సరే కనీసం ఒక సొంత ఇల్లు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి వచ్చింది. మీ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏంటి సార్ వైజాగ్లో? వైఎస్ఆర్ అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని మాకు తెలియదండి. వైఎస్ఆర్సీపీ వచ్చాక అసలు వాడి జగన్ రెడ్డి ఏం చేసిన సమస్యలాగే తయారైంది. వైజాగ్ నుండి ఏదైతే క్లస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు ఇస్తాం మీకు సమస్యలాగా తయారైందా? ఒక నియోజకవర్గానికి ఇప్పుడు సంవత్సరానికి 18,000 వేస్తామని చెప్పి 45 సంవత్సరాల లోపు మహిళలకు వేశారండి. ఒక నియోజకవర్గ లబ్ధిదారులు ఎంతమంది ఉంటారో మీరు ఒకసారి అంచనా వేసుకోండి. గట్టిగా చూస్తే నియోజకవర్గ లబ్ధిదారులు 18,000 నుండి 20,000 మంది ఉన్నారు. సో 10% లబ్ధిదారులకి మిగతా ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ఈ రేట్లు పెరిగినాయి మొత్తం ఒకసారి చూసుకోండి. అంటే 18,000 మంది లబ్ధిదారుల కోసం 2 లక్షల మంది బాధలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి మీకు ఐడియా ఉందండి. ఇప్పుడు ఇంక దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. అంటే ఆర్థిక పరిస్థితి అనేది కూడా లేదు, అదొక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు ఆర్థిక నిపుణులు మాట్లాడే మాట ఏమో కానీ అడుక్కు తింటున్నాం, టు బి ఫ్రాంక్. సో అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్ రెడ్డి పాలన వచ్చాక ఈ దుర్మార్గ పాలన ఖరీదు ఏంటంటే అక్షరాల 43,000 కోట్ల అవినీతి, ప్రజల మాన ప్రాణాలు, అవన్నీ ఖరీదు. ఇప్పుడు మనకి చీప్ లెక్కర్ అమ్ముతున్నారు, డైరెక్ట్ గా స్పిరిట్ డైరెక్ట్ అమ్మేస్తున్నారు. ఇప్పుడు మిగతా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకు లేవంటే ఏం చెప్తారండి? ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో నీకు వాటా రాదు, నీకు డైరెక్ట్ డిజిటల్ పేమెంట్స్ కావాలి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి నీకు డైరెక్ట్ వాటా లేదు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిలరీస్ నుండి మందు తయారు చేసి నువ్వు అందులో వాటా నీకు వచ్చింది, డైరెక్ట్ బెనిఫిట్స్. మీకు ప్రాబ్లమే లేదండి, ఎన్నైనా చెప్పని. ఈ యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగిన తర్వాత ప్రతి జైలు ఫస్ట్ నైట్కి సిద్ధం చేసినట్టు చేసి పెడతాము. జైల్లో నూకి జగన్ రెడ్డి చేత ప్రతి రూపాయి కక్కించే బాధ్యత జనసేన టీడీపీ తీసుకుంటాం. మేము సై అంటున్నాం అండి, రమ్మానండి చూసుకుందాం, తగ్గేదే లేదు. ఇంకొకటి మీ దానిలో మీరు చదువుకున్నారని చెప్తున్నారు, గతంలో విదేశీ చదివిన అలాగే ఎంటెక్ ఫీజు రింబర్స్మెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు రన్ అవుతున్నాయా అండి మీకు తెలుసా? ఎక్కడ రన్ అవుతున్నాయండి? పేర్లు మార్చుకుని దౌర్భాగ్య పరిస్థితి. అంటే పేర్లు మార్చి మసిపూసి మారేడికాయ చేయడం తప్ప అసలు ఎంతమంది విదేశీ విద్యకి వెళ్ళారని ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 5 సంవత్సరాల్లో విదేశీ విద్యకి వెళ్ళిన వాళ్ళు ఎంత డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అసలు ఇప్పటి వరకు లేదు. అంబేద్కర్ అంటే అంత మహనీయుడు పేరు, అంబేద్కర్ మీద బోల్డ్ కులరాజకీయాలు చేశారు వైసీపీ వాళ్ళు. అంబేద్కర్ పేరు తీసేసి అబ్దుల్ కలాం గారి పేరు తీసేసి ఇలా వాళ్ళ నాన్న పేరు ఇతని పేరు పెట్టుకోవడానికి తప్ప ఏ పథకం విద్యకి సంబంధించినది కానీ జాబ్ క్యాలెండర్ కానీ మరీ ముఖ్యంగా యువతకి దారుణమైన మోసాలు చేశారండి. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా పాయింట్ అండి, ఇలాంటి పెద్ద కొడుకుంటే కాలువలు మురికాలు ఈడ్చుకొట్టేవారు. ఇలాంటి పెద్ద కొడుకుంటే నా ఇంటికి పెద్ద కొడుకు నేను అంత రౌడీజం నాకు తెలియదు కాబట్టి నా ఇంట్లో ఉంచుకున్నారు. ఈడే కానీ పెద్ద కొడు అయితే మాత్రం మొత్తం మురికి కాలువలు ఈడ్చుకొడతారు నిజంగానే. వైసీపీ వాళ్ళు మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు పొత్తు కుదుర్చుకుంటే కేవలం మీ స్వలాభాల కోసమే 24 సీట్లు తీసుకోవడం ఏంది, ముఖ్యమంత్రిగా పవర్ షేరింగ్ లేకపోవడం ఏంది, అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఇదేందని నెత్తినరు బాదుకుంటున్నారు కదా, ఆ మాత్రం బాగా సెన్సేందుకు లేదు. చెప్తానండి, ఈ ముష్టి అయిపోయాక నా కొడుకులే జనసేనకి అసలు బలం లేదు, అసలు 1 సీటుకు వెళ్ళలేదు అన్న వాళ్ళు ఇప్పుడు 24 తీసుకున్నామని తెలిస్తే అయ్యో అని గుండ్లు బాధేసుకుంటున్నారు. అంటే వాళ్ళ మాటలు అర్థం చేసుకోండి మీరు. క్లియర్ కట్ గా జనసేన టీడీపీ యుద్ధం చేస్తే జగన్ మీద జగన్ పాతాళానికి పడిపోతాడనే భయంతో మాట్లాడుతున్న మాటలు. అప్పుడేమో మా మీద మొసల కన్నీరు, ఇప్పుడు మొసల కన్నీరు, అప్పుడేమో మీకు బలం లేదని చెప్పడం. లేదండి, క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం, అందరూ అర్థం చేసుకుంటారు. మీరంటే ఎడ్యుకేషన్ అన్నారు, ఐటీ అన్నారు, మీరు అర్థం చేసుకుంటారు.
ఊళ్ళల్లో పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మీ పార్టీ మోటోని? ఇప్పుడు మాకు ఇప్పుడున్న టార్గెట్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 24 గెలవడం అండి. దానికి 100కి 150% ఎఫర్ట్ పెట్టి ప్రతి విలేజ్ తిరిగి ప్రతి ఒక్కరికి అర్థమైనట్టు చెప్పడమే మేము ఇప్పుడు బాధ్యతగా తీసుకుంటాం. 2024 జగనన్న వన్స్ మోర్ అంట, దీని గురించి కామెంట్. 2024 ఆఫ్టర్ మే ఏ జైల్లో కావాలంటే ఆ జైల్లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాడు జగన్కి.